అంటే నా సినిమా కోసం స్టేజ్ మీద చాలా లేండి, ఇంకొక 2 సార్లు రండి. అంటే ఇప్పుడు పక్కన సినిమా మాట్లాడుతున్నాను కదా. థ్యాంక్ యూ. అబ్బాయిలందరికీ లవ్ యూ, అమ్మాయిలందరికీ డబ్బులు లవ్ యూ. నాకు A1 ఎక్స్ప్రెస్లో లవ్ యూ థ్యాంక్ యూ చాలా చెప్పాలి, కొంచెం సపోర్ట్ చేయండి. A1 ఎక్స్ప్రెస్లో నాకు బాగా నచ్చిన పాట, అందులో లిరిక్ ఏంటంటే, పోరాటమే నీ జీవితం, గెలిచేందుకే ఈ యుద్ధం, నీ శ్వాసనే నీ ఆశయం నీ శ్వాసగా పోరాడినే. సో బేసిక్లీ గుడ్ ఆర్ బ్యాడ్ నేను లైఫ్లో బాగా నేర్చుకుంది ఏంటంటే, మనకి కొంచెం రఫ్ టైమ్స్ ఉన్నప్పుడు మనకి రకరకాల వాళ్ళు వచ్చి అని చెప్తుంటారు, ఇది కరెక్ట్ ఇది రాంగ్, మనకే అనిపిస్తుంటుంది ఏంటి మన కెపాసిటీ ఏంటి అని. అలాంటప్పుడు మనల్ని మనమే ఒక చెక్ వేసుకొని టెస్ట్ చేసుకోవాలి, అసలు మన కెపాసిటీ ఏంటి, మనల్ని మనం ఎంత పుష్ చేసుకోగలం, అసలు మనం ఎలా చూసుకుంటున్నామో అది వర్తా కాదా అని. అలా నాకు నేను పెట్టుకున్న అతిపెద్ద టెస్టే మైకిల్. అండ్ అందరికీ సినిమా ప్రాబ్లం లాస్ట్ గత సంవత్సరం నుంచి మేము చేస్తున్నామని తెలుసు, బట్ మైకిల్ కైనా వర్క్ ఇంచుమించుగా 3 years బిఫోర్ స్టార్ట్ అయింది. అప్పుడు నేను రంజిత్ కలిసి మోస్ట్ ఇంపార్టెంట్లీ నేను ఫస్ట్ స్టార్ట్ ఆఫ్ చేయాలనుకున్న లైన్ ఏంటంటే, నాకు నిజంగా నేను చెప్తున్నానండి, నాకు యూనివర్స్ ఇచ్చిన వరం అంటే కొన్ని వరాలు ఇచ్చుంటే అందులో రంజిత్ జైకోడి ఈజ్ వన్ ఆఫ్ దెమ్. వాట్ ఎన్ ఇంక్రెడిబుల్ ఫిల్మ్ మేకర్. అంటే నిజంగా నా అదృష్టం. అంటే నాకు అప్పుడప్పుడు కొన్ని ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ మేకర్స్ తగులుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లోకేష్ కనకరాజ్, మనకి మైకిల్ సినిమాని తమిళ్లో ప్రెజెంట్ చేసేది లోకేష్. దాని తర్వాత నేను చాలా చోట్ల చెప్పాను, నేను అంత లెవెల్కి భయంకరంగా నమ్మి, నాకు ఒక పెద్ద బ్లెస్సింగ్ నేను నమ్మేది రంజిత్ జైకోడి. దానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈ సినిమాకి నేను మొదలుపెట్టినప్పుడు ఫిక్స్ అయింది ఏంటంటే, మామూలుగా మనం వెనక్కి తిరిగి చూసినప్పుడు ఎప్పుడు ఫస్ట్ ఫిల్మ్లా పనిచేసామంటారు, కాదు లాస్ట్ ఫిల్మ్లా పనిచేద్దాం సార్, ఇది నా మెమరీ అయితే ఎలా పనిచేయాలి, ఎలాంటి సినిమా చేయాలి, ఎక్స్ట్రా అంటే ఎంత కష్టపడదామో పడదాం అంటే ఏంటి, ఇంచుమించుగా 24 కిలోలు తగ్గాను. మావాడైతే మామూలుడు కాదు, నెల రైట్ లెగ్ పని చేయడం మానేసింది, ఒకరోజు సరికి 10 కిలోలు పెరగమంటాడు, నెలలో తగ్గమంటాడు. సరే మనోడు ఇలాంటివన్నీ చెప్తున్నాడే సరే అనుకుని, ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక ఎపిసోడ్ ఫుల్లీ చెప్తే చంపేస్తాడు, బట్ రాళ్ళ మధ్య నుంచి నీటిలో పడిపోవాలి, ఇది రాత్రిపూట చేయాలి. అప్పటికే జస్ట్ రైట్ లెగ్ 3 వారాలు షూటింగ్ క్యాన్సిల్ చేసాము, పని చేయట్లేదు, ఓకే సెట్కి వస్తున్నాను, సరే ఏమన్నా కన్విన్స్ చేసి నీటిలో మాత్రం బయటకు వచ్చినట్టు మేనేజ్ చేద్దాం అడుగుదాం తీస్తుంటే, అండ్ బై ద వే ఆ టైంలో మనోడికి కిడ్నీలో స్టోన్లు, ఓకేనా, ఇలాంటి పరిస్థితుల్లో సినిమాలు చేస్తున్నాం, ఓకే షూటింగ్ చేస్తున్నాం. నేను వెళ్ళేసరికి నా కాస్ట్యూమ్ వేసుకొని 2 సార్లు ఆల్రెడీ నీటిలో దూకేసెడతాను, కెమెరాలో రిజిస్టర్ చేసి పెట్టాడు. యాక్టర్ వెళ్ళే టైంకి డైరెక్టర్ ఒక రిస్కీ షాట్ 2 సార్లు తను చేసి కూర్చుని ఉంటే, యూఆర్ రియలీ లక్కీ టు ఫైండ్ ఎ టీమ్ లైక్ దాట్. అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మనకన్నా ఫాస్ట్గా పరిగెడుతుంటే మనకి సబ్కాన్షియస్గానే వీ స్టార్ట్ వర్కింగ్ హార్డర్ అండ్ బెటర్. అండ్ కిరణ్ అగైన్ వన్ ఇంక్రెడిబుల్ టాలెంట్. ఆల్రెడీ నాకు తెలిసి 3 సినిమాలు సైన్ చేస్తాడు, నాకు తెలిసిన పెద్ద డైరెక్టర్లే కావాలని చెప్పి తీసుకెళ్తున్నారు. వీ వర్ జస్ట్ వెరీ లక్కీ ఆన్ దిస్ ఫిల్మ్ వేర్ వీ బిలీవ్డ్ ఇన్ సమ్ మ్యాడ్నెస్ అండ్ వీ ఫౌండ్ సమ్ ఇంక్రెడిబుల్ పీపుల్ హూ చోస్ టు బిలీవ్ ఇన్ ద మ్యాడ్నెస్, లైక్ మన రామ్మోహన్ గారు, ఏషియన్ ఫిల్మ్ సునీల్ గారు, వెరీ ఇంపార్టెంట్లీ భరత్ గారు. మేము అప్పుడప్పుడు టైం టు టైం వెళ్ళి, అంటే మేము స్టార్ట్ చేసిన బడ్జెట్కి ఫినిష్ అయిన బడ్జెట్కి సంబంధం లేదు, నెంబర్ ఆఫ్ డేస్లో చేసాం, అప్పుడప్పుడు ఏదో చేస్తున్నామంట, వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు అని కన్ఫ్యూజన్లో చూస్తుంటారు. బట్ ఫైనల్గా టీజర్ రాగానే అందరూ కూర్చుని అమ్మ చాలా మంచి సినిమా తీశారు అని ఒక పెద్ద కాన్ఫిడెన్స్ ఇచ్చి ధైర్యాన్ని ఇచ్చారు మాకు. అండ్ దిస్ ఫిల్మ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మా అందరిలో ఒక కామన్ విషయం ఏంటంటే, గెలవడానికి చాలామంది ఎగ్జాంపుల్స్ ఉంటారు, కానీ ఓటమిని ఒప్పుకోకుండా దాని అమ్మ నువ్వు నన్ను ఓడించాలంటే నేను ఎంతన్నా కష్టపడతాను, నేను ఓడించకుండా అనడానికి ఎగ్జాంపుల్ బ్యాచ్ ఉంటారు కదా, ఆ బ్యాచ్ అంతా కలిసి ఫిల్మ్ చేసామండి. దట్ ఈస్ మైకిల్ ఫర్ అస్. అంటే విక్టరీ సెకండరీ, బట్ యూ కాంట్ మేక్ మీ ఫెయిల్, ఐ విల్ వర్క్ యాజ్ హార్డ్ యాజ్ ఇట్ టేక్స్, యూ వోంట్ మేక్ మీ ఫెయిల్ అని ఒక ఇది ఉంటుంది కదా, ఆ మొండితనంతో చేసిన సినిమానే మైకిల్. అండ్ అఫ్ కోర్స్ విజయ్ సేతుపతి అన్న, అంటే ఫస్ట్ 4 రోజులను తెచ్చాం, 9 రోజులు షూటింగ్ చేసాం మనిషితోటి, డే అండ్ నైట్లు కొట్టాం, ఒక్కరోజు కూడా ఆ మనిషి ఒక్క మాట అనలా. హీఈస్ ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ ఎనీథింగ్ ఆన్ సెట్ కమ్ అండ్ పుష్డ్ us to be so much more. అంత ఈజీగా ఎవరు గొప్పలు అయిపోరండి, జనాలు అనేవాళ్ళు చాలా ఇంటెలిజెన్స్, మీరు ఆడియన్స్ చాలా ఇంటెలిజెంట్, ఎస్పెషలీ ఇవాళ రోజున విత్ ద ఫ్లడ్ గేట్స్ ఓపెన్డ్ అప్ ఆల్ అక్రాస్ ద కంట్రీ. ఒక యాక్టర్ నిజంగా టాలెంట్ అని కష్టపడడానికి రెడీగా ఉంటే ఎంత దూరం అయినా వెళ్ళొచ్చు. ఇలాంటి ఒక ఫెంటాస్టిక్ టైంలో ఇంతమంది phenomenal actors and talents like Vijay Sethupathi Anna, Gautam Vastuv Menon sir, Varalakshmi is a part of the film, Anasuya, Varun Sandesh, and of course my co-star Divyansha.
సో ఆ అమ్మాయి పాపం చాలా కష్టం ఉంది అమ్మాయి సినిమాలో చేసిన పని 3 భాషలు మాట్లాడాలి అండ్ ఇట్స్ ఎ వెరీ ట్రికీ రోల్. ఇంతమంది కలిసి వచ్చారు. వీ రియలీ గాటన్ లక్కీ విత్ ద ఫిల్మ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ కేమ్ టుగెదర్ ఫర్ ద ప్రోడక్ట్. ఇవాళ ఆఖరికి టీజర్ రిలీజ్ కూడా చూస్తే ధనుష్ అన్న, నాని, దుల్కర్, రక్షిత్, రాజ్ డీకే, రకుల్, జాన్వి, రాజ్ కుమార్ రావు, అంటే ఎందుకో కూడా తెలియదు, ఒక టెక్స్ట్ పెట్టగానే అందరూ ఎస్ వీడ్ లవ్ టు, వీ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ ద ఫిల్మ్ అన్నారు. ఐ థింక్ ద యూనివర్స్ హెస్ కమ్ టుగెదర్ టు సపోర్ట్ దిస్ ఫిల్మ్. ఈ టైంలో వేరే వేరే ప్రదేశాల నుంచి వచ్చే మంచి సినిమాలను కూడా తెలుగు ప్రేక్షకులే నెంబర్ 1 ప్రేక్షకులు మొత్తం కంట్రీ మాట్లాడే రేంజ్కి ఓన్లీ నెంబర్స్ చూపిస్తున్నాయండి. అండ్ ఐఎమ్ జెన్యూన్లీ టెలింగ్ యూ, ఇవాళ మనకి నార్త్లో వచ్చే మర్యాద నిజంగానే 10 సంవత్సరాల క్రితం లేదు. ఇవాళ వచ్చే మర్యాద ప్యూర్లీ తెలుగు ఇండస్ట్రీ కాలర్ ఎగరేసుకునే టైము. మా వలన ప్రతి ఒక్క టెక్నీషియన్ అండ్ యాక్టర్ హియర్ టుడే వీఆర్ ట్రయింగ్ టు సీ వాట్ వీ కెన్ మేక్ యాజ్ ఎ ఫ్రెష్ న్యూ ఫిల్మ్ టు టేక్ టు ద ఆడియన్స్. సో దిస్ ఈజ్ అవర్ అటెంప్ట్. హోప్ యూ గైస్ లైక్ ఇట్ అండ్ సపోర్ట్ ఇట్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సందీప్ జీ, థ్యాంక్ యూ సో మచ్. మీకే కాదు, ఇది అందరికీ మెమరబుల్ అవుతుంది, తెలుగు ప్రేక్షకులతో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం అందరికీ కూడా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి సినిమాని మాకు ఇవ్వబోతున్నందుకు. అండ్ థ్యాంక్ యూ అండ్ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఏంటి ఒక్కసారి మీరు మీ ఎనర్జీని చూపిస్తే, ఆహా డైలాగ్ వస్తుంది. వెంటాడే ఆకలితో ఉండే మృగానికి వేట తెలియాల్సిన అవసరం లేదు మాస్టర్. ఓహో, చాలా హ్యాపీనా మీరందరూ? ఫ్రంట్ రోలో కనబడుతుందా హ్యాపీనెస్? ఇక్కడికి వినబడుతుంది కూడా.